ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వారికి ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. చాలామంది క్రెడిట్ కార్డు అనేది తీసుకున్న తర్వాత వాడకుండా ఉండలేరు అనమాట. ఎందుకంటే కొందరు మాత్రం దాన్ని వాడకుండా కేవలం అత్యవసర పరిస్థితుల కోసం లేదా అదనపు కార్డు లాగా ఉంచుతారు. అలా అయితే చాలా ఎక్కువ కాలం కార్డును వాడకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన పరిణామాలు అయితే ఉంటాయి. ఒకవేళ వాడితే ఏం జరుగుతుందో తెలుసు, ఇక వాడకపోయినా కూడా ఏంటి అనేది చెప్తున్నారనమాట. క్రెడిట్ కార్డు కనుక తీసుకున్నాం, అది వాడకుంటే ఉంటే ఏం జరుగుతుందంటే ఆర్బీఐ సంబంధించి కార్డు క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక క్రెడిట్ కార్డును ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీల కోసం వాడకపోతే బ్యాంకులో ఆ కార్డును క్లోజ్ చేయవచ్చు. అయితే ఇలా చేసే ముందు బ్యాంకు మీకు 30 రోజుల సమయం ఇస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఇక రెండవది, క్రెడిట్ స్కోర్పై ప్రభావం. మీ పాత కార్డును వాడకపోవడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ నిడివి తగ్గిపోవచ్చు. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు మీరు ఎంతకాలం కార్డు వాడుతున్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. కార్డు క్లోజ్ అయితే మీ స్కోర్ స్వల్పంగా తగ్గే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అయితే ఉంటుంది, సియూఆర్ అంటారు. సో మీ దగ్గర కనుక 2-3 కార్డులు ఉన్నప్పుడు మీ మొత్తం క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక కార్డు క్లోజ్ అయితే మీ లిమిట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మీరు మిగిలినవి కూడా అంటే ఈ రకంగా నాలుగవది వచ్చేసి మీరు అంటే కార్డులు ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. మీ క్రెడిట్ స్కోరు ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అంటున్నారు. కాబట్టి వార్షిక రుసుము అనేది మీరు కార్డును వాడకపోయినా దానికి సంబంధించిన యాన్యువల్ ఫీజులు, మెయింటెనెన్స్ ఛార్జీలు పడుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని గమనించకుండా చెల్లించకపోతే అది పెనాల్టీ స్కోర్ను తగ్గడానికి దారితీస్తుంది అనమాట. గుర్తుంచుకోవాలి.